మిమ్మల్ని దేవుడే పిలుస్తాడు అనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఉమ్, అలాగా నిర్లక్ష్యం చేసేవారికి అప్పుడు తెలుస్తుందండి ఉమ్. ఆ ఇంకోటి యొక్క బాధ, ఆ, ఆ ఇం- పరిస్థితి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే పాస్టర్ గారు, నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతాను, దేవుని పక్షంగా అడుగుతున్నాను. చాలా మంది అభిమానులు గాను, ఫ్యాన్స్ గాను, లేదా శిష్యులు గాను ఉమ్, సేవకులు తయారు చేసుకున్నారండి. ఉమ్. అసలు ఇది ప్రభు కదా నువ్వు చేయవలసింది. ఆ, ఒకవేళ నిజంగా తెలిసిందండి మీకు, నేను ఆ, మీ అభిమానిని, మీరేం చెప్పాలి? నన్ను కాదురా, అవును. దేవుడు ఉన్నాడు. అవును. చెప్పట్లేదు సార్, దాని గురించి కూడా చెప్పాలి. చెప్పండి. చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు అయిపోయారు. ఆయన వాక్యం అయితే ఫ్యాన్ వింటాం. ఫాలోయింగ్ అనేది, ఫ్యాన్స్ అనేది ఎవరి అభిమాని వాళ్ళకు ఉంటారు, ఓకే. కానీ ఉమ్, మొదటగా దేవునికి ఇవ్వాలి మన స్థానం. ఉమ్, మనల్ని రక్షించి మనల్ని నడిపించేటువంటి ఎవరో దేవుడు. ముందుగా మనం దేవుని అనుసరించాలి, మనుషులు కాదు. ఉమ్, ఉమ్. మనుషుల్ని గనపరచకూడదు, మనుషుల్ని అభిమానించవచ్చు, కానీ ఎంతవరకు అంటే అది కొంతవరకే. బైబిల్ కూడా చెప్తుంది సార్. ఉమ్, బైబిల్లో కొంతమంది అన్నారంట, నేను పౌలుకి సంబంధించిన వ్యక్తిని, ఉమ్. నేను అపోల్లోకి సంబంధించిన వ్యక్తిని అన్నారంట. నేను పౌలు వాడను, మరి ఒకడేమో అపోలో వాడను నేను అంటావు. నా అభిమాని ఎవడంటే పౌలు. ఉమ్, నా ఈ రోజు కూడా ఉంది, ఉంది. నా అభిమాని ఎవడంటే అపోలో అంది. ప్రభు అంటున్నాడు, పౌలు ఎవడు? అపోలో ఎవడో చూడండి మరి. నాటింది ఒకడు, నీరు పోసింది ఒకడు, అభివృద్ధి చేసింది వేరొకడు, అంతే కదా. అవునండి, దాన్ని పెంచి పోషించి జీవాన్ని ఇచ్చేది ప్రభువే. ప్రభువే. కాబట్టి దయచేసి ఈ మన క్రైస్తవ లోకం ఏదైతే ఉందో అది మీరు ఆధ్యాత్మికంగా బలపడే ఎవరి వర్తమానాలైనా వినండి, తప్పులేదు. ఎవరి వర్తమానాలైనా వినండి. కానీ మీరు ఒక వ్యక్తికి అభిమానం అయిపోవటం అటువంటిది అనేది కరెక్ట్ కాదు. వాక్యము, అందుకనే మనం బెరయా సంఘం గురించి చెప్పుకున్నాం. బెరియా సంఘం వాళ్ళు ఏం చేశారు? సేవకులు కూడా ఉండాలండి. సేవకులు ఏముండాలంటే అదే మీరు చెప్పినట్టు అభిమానులు, నాకు అభిమానులుగా ఇప్పుడు మినిస్ట్రీస్ కోసం దెబ్బలాడేస్తున్నారంటే కొంతమంది. మా మినిస్ట్రీస్ గొప్పదని మీరు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా కాంట్రవర్సీ ఇప్పుడు సేవలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి, కాంట్రవర్సీగానే నడుస్తూ ఉన్నాయి. మాది గొప్ప అంటే మాది గొప్ప అన్నట్లుగా ఉన్నారు. కానీ చివరి నిమిషంలో ఎవరైతే నిలుస్తారో, ఏ సేవకుడైతే నిలుస్తాడో వాళ్ళే దేవుని దృష్టిలో అంతవరకు సహించాలి. దేవునికి అనుకూలమైనటువంటి సేవ, బోధ ఏదైనా కావచ్చు, పరిచర్య కావచ్చు, సేవకుడే కావచ్చు, దేవునికి ఇష్టమైన సజీవ యాగంగా దేవునికి శరీరంలో సమర్పించుకోండి. సజీవ యాగంగా మన సేవ కూడా దేవునికి అనుకూలమైనటువంటి సేవగా ఉన్నప్పుడే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అది అంగీకరించడానికి